హలో ఆల్. సో మా అమ్మవారు ఆ రోజు ఇన్వైట్ చేస్తే వార్షికోత్సవానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. గాజువాక ఎమ్మెల్యే తెలుసు కదా, పల్లా శ్రీనివాసరావు గారు. సో తర్వాత అయితే ఇలా గణేష్ పూజతో స్టార్ట్ అయింది. మా కాలనీ జనాలంతా కూడా కలిసి చాలా సరదాగా చేయించుకుంటాం. ఈ పూజ అయితే మాత్రం ఇయర్లీ వన్స్ వస్తుంది కదా. సో ఖచ్చితంగా ఎవరైతే మిస్ అవ్వరు, మోస్ట్లీ ఏమైనా ప్రాబ్లం వస్తే తప్ప. సో ఇక్కడ చూడండి, మా అమ్మాయి కూడా ఫస్ట్ టైం అన్నమాట నేను కూర్చోవడం. ఏవేవో పూజలు చేసేస్తుంది. తర్వాత అంటే లైక్ పంతులు గారు మైక్లో డైరెక్ట్ చేస్తే అలా మనం ఫాలో అయిపోవాలి. పిల్లలంతా గోల్ గోల్ చేస్తూ ఉంటారు, బట్ అది చాలా సరదాగా ఉంటుంది. ఏదో మా అమ్మాయి ఏవో లెక్క పెట్టేస్తుంది, అక్షంతలు ఇలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు వస్తే మా డాడీ ధర్మకర్త అనమాట ఆలయానికి. సో సంథింగ్ ఏదో ఇంటర్వ్యూలో తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇలా కుంకుమ పూజ ఆడవాళ్ళంతా కూడా కూర్చొని చేసుకోవడం చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మేము అలా చేస్తున్నప్పుడు ఇక్కడ మగవారు హోమం స్టార్ట్ చేస్తారనమాట. తెలుసు కదా, పాత పద్ధతి హోమం. ఫైర్ ఎలా అంటే ఇలానే న్యాచురల్గానే ఫైర్ తీస్తారనమాట. పాత పద్ధతి. అప్పుడు చూసారా, ఎక్విప్మెంట్ కూడా ఇలానే ఫైర్ స్టార్ట్ చేసి హోమంలో వేస్తారనమాట. బాగుంటుంది. అంటే లైక్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము ఆ రోజు. సో అలా హోమంలో వేసే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా అందరూ ముట్టుకొని హోమంలో అయితే వేస్తారు. సో మా కాలనీ అంతా బాగుండాలి అని ప్రతి ఒక్కరు ఇందులో టేక్ పార్ట్ తీసుకుంటారన్నమాట. माता महारानी की तल्ली की महादेव. ఇది 13th ఇయర్ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అవుతారు పూజల్లోనే. ఎందుకంటే ఈ హోమాలు వ్రతాలు అంత ఈజీగా చేయించుకోలేము, బట్ చేసుకున్న తర్వాత మనకు చాలా పాజిటివిటీ వస్తుంది. సో అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఫైనల్గా అయితే ఇలా హారతితోనే ఎండ్ చేస్తారనమాట. వైజాగ్ విజిట్ చేస్తే ఎప్పుడైనా మా గుడికి రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సాత్ నగర్, గాజువాక. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.